నేటి నుండి మరోసారి కులగణన సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేను ప్రభుత్వం 3 పద్ధతుల్లో చేపట్టనుంది. గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా 3.1% కుటుంబాలను సర్వే చేయలేదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి 28వ తేదీ వరకు మరోసారి సర్వేను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజు నుండి రెండవసారి సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ సర్వే మరోసారి ప్రారంభం కానుంది ఈ రోజు నుండి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మరోసారి తెలంగాణలో కులగణన సర్వే జరగనుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కులగణన సర్వేని నిర్వహించింది. ఇందులో భాగంగా 96.9% సర్వేని పూర్తి చేసింది. అయితే 3.1% సర్వేలో పాల్గొనలేదు. అంటే చాలా మంది ఆ సమయంలో ఇంట్లో లేకపోవడము, లేకపోతే ఏదైనా వెళ్ళడము, సహకరించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి కారణాల వల్ల సుమారు 3,56,323 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదు. దాదాపుగా మనం జనాభా పరంగా చూసుకున్నట్టయితే 16 లక్షల పై చిలుకుబడి కూడా వీరందరూ ఉంటారు. సో ఓవరాల్ గా ఈ జనాభాకు ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో మరొకసారి వారి సర్వేలో పాల్గొనే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరోసారి సర్వేను కూడా నిర్వహిస్తుంది. ఈ రోజు నుంచి 28 తారీఖు వరకు సర్వే జరుగుతుంది. దీంట్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఇచ్చిందంటే ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో, సర్వేలో పాల్గొనాలనుకుంటున్న వారు ఉన్నారో వారు ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు నేరుగా అధికారులు ఇంటికి వచ్చి వారి డీటెయిల్స్ తీసుకొని వెళ్తారు. అలాగే దాంతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాలు అంటే సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మనం నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో మనం ఏదైతే ఈ డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ సర్వేకి సంబంధించిన ఫామ్ ని ఇంట్లోనే నింపి కూడా నేరుగా వెళ్ళి ఇవ్వచ్చు. సో ఇలా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వేని కూడా పూర్తి చేయాలని చెప్పి భావించింది. సో ఓవరాల్ గా 100% సర్వే చేసి దాని తర్వాత కులగణన సర్వేకి సంబంధించిన అంశాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా సర్వేలో పాల్గొన్న వారందరూ కూడా సర్వేలో పాల్గొనాలని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే సర్వేలో పాల్గొనలేదని చెప్పారో వారు కూడా పాల్గొనాలి, లేదంటే వారిని బహిష్కరణ సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ 3.1% మిగిలిన సర్వే చేసిన తర్వాత 100% సర్వే అయిన తర్వాత కులగణనలో కొన్ని మార్పులు అంటే ఇంతకుముందు అది ఇచ్చినటువంటి లెక్కలో ఇంకో 1-2% ఎక్కడైనా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా పెరిగిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని భావిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.